సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ప్రేమకు త్యాగానికి ప్రతీకగా నిలిచిన దేవదాసు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మందు అలవాటు చేసిందే దేవదాస్ అని ఇప్పటికీ కామెంట్స్ చేసేవాళ్ళు లేకపోలేదు. అలాంటి ఈ ఆణిముత్యం వెనుక కొన్ని అరుదైన విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1951 సంవత్సరం నిర్మాత డిఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. శరత్ చంద్ర చటర్జీ రాసిన ప్రసిద్ధ బెంగాలీ నవల దేవదాసుని ఇక్కడి ప్రేక్షకులకు రంజింపజేసేలా వెండితెర రూపం ఇవ్వాలనేది ఆయన సంకల్పం. హీరోగా అక్కినేని నాగేశ్వరరావును అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో ఎన్నో కామెంట్స్, కానీ అవేవి ఆయన పట్టించుకోలేదు. డాన్స్ మాస్టర్ గా పేరొందిన వేదాంతం రాఘవయ్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారని తెలిసి విమర్శకులు బాణాలు గుప్పించారు. అయినా పట్టించుకోలేదు. పత్రికలలో ఈ కాంబినేషన్ గురించి రకరకాల కథనాలు వచ్చినా ఆయన నిర్ణయం మార్చుకోలేదు. ముందు హీరోయిన్ గా అనుకున్న చాయిస్ భానుమతి గారు, కానీ ఆవిడ దగ్గరే ఈ నిర్మాత నారాయణ ఒకప్పుడు ఉద్యోగిగా పనిచేశారు. ఈ కారణమో మరొకటో ఖచ్చితంగా తెలియదు, కానీ 2-3 చర్చల అనంతరం మొత్తానికి నో చెప్పేశారు. కట్ చేస్తే పార్వతి పాత్ర సావిత్రి దగ్గరకు వెళ్ళింది. బంగారం లాంటి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదని అర్థమైంది. వెంటనే ఎస్ చెప్పేశారు. దేవదాస్ నవల తెలుగు అనువాదం తెప్పించుకుని మరీ చదవటం మొదలు పెట్టారు. తొలుత తీసుకున్న సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బారామన్ 2 పాటలు బ్యాలెన్స్ ఉండగా చనిపోయారు. ఎంఎస్ విశ్వనాథన్ వచ్చి ఆ బాధ్యతను పూర్తి చేసి జగమే మాయ, అందం చూడవయ్య పాటలను స్వరపరిచారు. మొత్తం ఆల్బం విన్నాక ఇద్దరు పని చేశారా అనే స్పృహే రానంత గొప్పగా సంగీతం చిరస్థాయిలో నిలిచిపోయింది. గ్రామ్ ఫోన్ రికార్డుల కాలంలోనే ఈ సంగీతం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. షూటింగ్ మొదలయ్యాక ఎన్నో బ్రేకులు, షాట్ సరిగ్గా రాక రీషూట్ చేసేవాళ్ళు. కొన్ని సీన్లు అయ్యాక తాగుబోతులో ఉండాల్సిన లక్షణాలు తనలో కనిపించడం లేదని గమనించిన అక్కినేని వాటిని మళ్లీ తీయించేవారు. ఈ పాత్ర కోసమై సన్నబడి నిజంగానే మందు తాగిన వాడిలా కనిపించేందుకు శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టారు. ఆ టీం మొత్తం పర్ఫెక్షన్ కోసం పాకులాడేది. మొత్తానికి కొంత ఆలస్యంగానే అయినా కోరుకున్న రీతిలో పూర్తి సంతృప్తి చెందాకనే గుమ్మడికాయ కొట్టారు. 1953 జూన్ 29 దేవదాసు థియేటర్స్ లో అడుగుపెట్టింది. జనం నీరాజనం పట్టారు. విషాద ప్రేమ కథకు ఇంత స్పందన రావడం చూసి అనుమానపడ్డ వాళ్ళే నోరు వెళ్లబెట్టారు. వసూల వర్షం కురిసింది. క్లాస్ మాస్ తేడా లేకుండా తాగుబోతుగా అక్కినేని విశ్వరూపం ఫిదా అయిపోయారు. తర్వాత 1955లో దిలీప్ కుమార్ తో దేవదాస్ రీమేక్ అయ్యింది. రిజల్ట్ సేఫ్. అయితే తనకన్నా గొప్పగా దిలీప్ సాబే ఆ పాత్రలో జీవించాడని, తెలుగు కన్నా హిందీ వర్షనే తనకు ఎంతో ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగులో పాటు తమిళంలోను శివాజీ గణేశన్ హీరోయిన్ గా దేవదాసు రూపొందింది. అది కూడా విజయం సాధించింది. కానీ అక్కినేనిదే అగ్రసింహాసనం అందుకుంది. దేవదాసు ప్రభావం గురించి మరో ఉదాహరణ చెప్పుకోవాలి. 20 సంవత్సరాల తర్వాత దేవదాసుని సూపర్ స్టార్ కృష్ణ పెద్ద బడ్జెట్ తో రీమేక్ చేశారు. విజయ్ నిర్మల హీరోయిన్ గా ఆవిడ డైరెక్షన్ లోనే తీశారు. 1974 డిసెంబర్ 6 విడుదలైన కృష్ణ దేవదాసు డిజాస్టర్ గా నిలిచింది. అదే సమయంలో ఏఎన్ఆర్ దేవదాసుని కొత్త ప్రింట్లతో రిలీజ్ చేస్తే జనం మళ్ళీ దానికే బ్రహ్మరథం పట్టారు. అక్కినేని జనం మనసులో వేసిన ముద్ర అంత బలంగా ఉండేది. కృష్ణ తానెంత పొరపాటు చేశారో తెలుసుకోవడానికి దేవదాసు ఖరీదైన పాఠంగా నిలిచిపోయింది. కాకపోతే ఇలా పోటీగా రిలీజ్ చేయడం ఇద్దరి మధ్య కొంత అపరాధాలకు దారి తీసింది. కానీ తర్వాత అవి సద్దుమణిగాయి.